హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది అనితాస్ డైరీస్. ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటంటే నాకు ఉపయోగపడే ఒక 2 ఐటమ్స్ మీతో షేర్ చేసుకోవాలని, చూపించాలని మీ ముందుకు వచ్చాను. చాలా మందికి కూడా ఇది యూజ్ అవ్వచ్చు. యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కానీ ఇవి మంచిగా ఉపయోగపడతాయండి. అది ఏంటంటే కెమెరా స్టాండ్ అండి. ఇది తప్పనిసరిగా ఇటువంటి స్టాండ్ ఉండాలండి. లేకపోతేనా ఆ ఇబ్బందులు మామూలుగా ఉండవండోయ్. ఈ ఇబ్బందులు నేను ఫేస్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని, మీకు కూడా కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్పాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకొచ్చానండి. ఇక మీదట ఎవరిని ఇబ్బంది పెట్టకోకుండా మనకు మనమే నేరుగా మనతో పాటే క్యారీ చేసుకొని వెళ్ళొచ్చండి. దీన్ని చాలా చిన్నగా ఉంటుంది, కానీ స్టాండ్ కూడా చాలా పెద్దగా వస్తుందండి. మనకి ఎక్కడ లైటింగ్ ఉంటుందో అక్కడ మంచిగా పెట్టుకొని తీసుకోవడానికి స్టాండ్ అనేది వంటి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేనైతే ప్రెసెంట్ ఇది నాకు ప్రస్తుతానికి చాలని ఇలాంటిది ఒకటి తీసుకున్నానండి. మీకు కూడా ఇదేం పెద్ద కాస్ట్ ఏం కాదండి. ఒక సండే ఖర్చు తగ్గించుకుంటే మనకి స్టాండ్ వచ్చేస్తుంది. స్టార్టింగ్ ఒక 2 వీడియోస్ నేను స్టాండ్ లేకుండానే వీడియోస్ మా పిల్లల్ని రిక్వెస్ట్ చేస్తూ, మా హస్బెండ్ ని రిక్వెస్ట్ చేస్తూ చేశానండి. సో వాళ్ళకి ఒకసారి ఉన్న మూడు ఇంకోసారి ఉన్నదు, ఒకసారి విసిగించుకుంటారు, ఇంకోసారి సపోర్ట్ చేయరు. సో ఎవరితో నాకు అవసరం లేదని నేను ఇది తీసుకున్నానండి. ఇది తీసుకున్నప్పటి నుంచి నాకు కొంచెం సేఫ్, చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. షార్ట్ వీడియోస్ కైనా, లెంతీ వీడియోస్ కైనా ఇది ఎలా అయినా రొటేట్ చేసుకోవచ్చండి. సెల్ ని చూడండి ఎంత హైట్ గా ఇచ్చాడు. ఇది మనకి 5 ఫీట్స్ దాకా వస్తుందేమో. మన హైట్ తగ్గట్టు మంచిగా ఎలా పడితే అలా చేసుకోవచ్చు. దీనికి ఒక లైట్ ని ప్రొవైడ్ చేశారు, నాకు నచ్చింది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మంచిగా హ్యాండ్ బ్యాగ్ లో కూడా పట్టుకెళ్ళిపోవచ్చు. దీనికి బ్లూటూత్ కూడా ఇచ్చాడండి. మనకి దూరం నుంచి అయినా మనము సెల్ఫీస్ కానీ, వీడియోస్ కానీ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదండి మన సెల్ఫీ స్టిక్ కి, స్టాండ్ కి, వీడియో స్టాండ్స్ కి ఎంత బాగా ఉపయోగపడుతుందో. కానీ స్టార్టింగే కదా అని నెగ్లెక్ట్ చేయకండి, స్టార్టింగే ఇంపార్టెంట్. ఇంకొక వస్తువు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అదే వాయిస్ ఇచ్చే మైక్ అండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. వాయిస్ ఇచ్చే వాళ్ళకి మనకి పక్కన సౌండ్స్ కానీ, నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను వాయిస్ ఇచ్చేకి. అందుకే ఇలాంటి మైక్ ఒకటి తీసుకున్నానండి. నాకు ఇది నచ్చింది. ఇది మంచిగా క్లిప్ టైప్ లో ఉందండి. ఇది జస్ట్ ఇలా క్లిప్ లాగా ఇలా పెట్టుకొని వాయిస్ ఇవ్వడమే. ఇది యూజ్ చేయడం వల్ల మనకి వాయిస్ ఇచ్చే వాళ్ళకి ఎటువంటి టెన్షన్ ఉండదండి. హ్యాపీగా వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, నేను తీసుకున్న 2 వస్తువులు నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇంకా మీరు తీసుకొని వాళ్ళకి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ 2 వస్తువులు తప్పనిసరిగా తీసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మంచిగా లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.